has completed 75 years. Now they are celebrating 75th year today. And 2011, the country has announced to celebrate National Voters' Day on January 24th. So this is the 15th National Voters' Day we are celebrating today. And on this occasion, what the message is, those who have completed 18 years should enroll to the system. Unfortunately, I don't know how many of you have still not enrolled. ఎవరైనా ఉన్నారో మన దగ్గర ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు చేసేస్తారు. అదే కలెక్టర్ గారు కూడా మార్నింగ్ నాతో మాట్లాడుతూ, సార్ మీరు మీ దగ్గర ఉండే అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇన్ఫార్మ్ దెమ్ దట్ డ్రైవ్ క్రియేట్ చేస్తాం అని అఫిలియేటెడ్ కాలేజెస్ మీరు కూడా సర్క్యులర్ పంపించండి. ఎవరైతే ఇంకా డిగ్రీ కాలేజెస్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటారో 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరి చేత చేయిస్తామన్నారు. ఎందుకంటే యాజ్ ఫర్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఇంకా 60,000 మంది ఓటర్స్ చేసుకోలేదంట మన డిస్ట్రిక్ట్లో. 60,000 షార్టేజ్ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు రిలేటెడ్ అంటే వాళ్ళు చదువులకు బయటికి వెళ్ళున్నారా, లేకపోతే ఎక్కడున్నా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కదా. మనకు టుడే 24 lakh మనకు పాపులేషన్ ఉంది అరౌండ్ దాట్. సో 19 lakhs అవార్డ్ ఈజ్ యువర్ ఎలక్ట్రల్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇక్కడ నెల్లూరు జిల్లా. కానీ ఇంకొక 60,000 మంది దాకా చేసుకోలేదు. కాబట్టి మీరు కూడా యూనివర్సిటీ తరఫున ఒక క్యాంపెయిన్ లాగా చేయండి, అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి చెప్పండి, ఓటర్ నమోదు చేయించండి అని చెప్పారు. సో దాన్ని కూడా మనం ఒకసారి అందరి అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా పంపించి మీరు వీళ్ళతో మాట్లాడి ఒక్కొక్క కాలేజీతో లేకపోతే ఒక టైమ్స్ ఇచ్చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేసుకునేలాగా ఒక ప్లాన్ చేయండి. దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకటే కాదు, ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. చాలామంది ఏమిటంటే మనకి ఆ రోజు వస్తే పడుకొని నిద్రపోతాం తప్ప ఓటు వేసేదానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం. ది పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఈజ్ ఓన్లీ 67% మ్యాక్సిమం వస్తుంటుంది. అది కూడా ఇది లాస్ట్ అవర్లో వచ్చేటువంటి పర్సెంటేజ్తో ఆ 66 67 వస్తుంది. కానీ అదర్వైజ్ మనం సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 55 56 57 అక్కడే ఉంటుంది. కారణం ఏంటో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ వస్తుంది అనుకోండి, మీరు ఎంత ప్లాన్ చేస్తారు? 10 రోజుల నుంచి ఆ రోజు ఎలా చేయాలి, కేక్ కటింగ్ ఎలా చేసుకోవాలి, మిడ్ నైట్ ఎవరిని లేపాలి, నిద్ర లేపాలి, ఫ్రెండ్స్తో ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఒక ప్రణాళిక రచిస్తారు వీళ్ళందరూ. ఆ రోజు కావాలంటే నిద్రపోకుండా 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా మీరు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంది న్యూ ఇయర్. అలాగే ప్రతి సంవత్సరం మీ క్రిస్మస్ వస్తుంది, రంజాన్ వస్తుంది, తర్వాత మన ఫెస్టివల్స్ వస్తాయి. వాటికి ఏమో ఉత్సాహంగా చేసుకుంటాం. 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక పండగని మనం మర్చిపోతే ఎట్లా? దీనికి 5 రెట్లు ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. మీరు న్యూ ఇయర్కి ఇచ్చే దాంట్లో కనీసం 50% కూడా ఇవ్వటం లేదు. మీరంటే కదా నేను చెప్పేది, ఇక్కడ ఉండేవాళ్ళని ఉద్దేశించి చెప్పడం లేదు. ద యూత్ హ్యాస్ టు కమ్. ఎస్పెషల్లీ ఒకసారి హైదరాబాద్ అలాంటి చోట మీరు స్టాటిస్టిక్స్ తీసారంటే ఈ సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళు ఎవరు ఓట్లు వేయటం లేదు. అర్బన్లో అసలు ఓటింగ్కి పోవటం లేదు. 30 to 40% పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ చాయిస్. అలాంటి పూర్ ఎందుకు ఉంటుంది? ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఓటింగ్ అనేది మనకి ఇచ్చినటువంటి ఒక వరం అనుకోవాలి. 5 ఏళ్లకు వచ్చేటువంటి ఒక ఆపర్చునిటీని మనం వదులుకోకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసేసి వీ హ్యావ్ టు డెమోక్రసీని మనం సేవ్ చేయాలి. మీరు వేసే ప్రతి ఓటు ఈ ఫ్యూచర్కి పునాది అనేటువంటి దాన్ని ఒకదాని కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఆ రోజు ఒకరోజు నిద్రపోకపోయినా పర్వాలేదు. చాలామంది ఏంటంటే వాళ్ళు ఎండలో నిల్చోవాలి. ఒకరోజు నిల్చుంటాం, ఏమవుతుంది, 1 గంట 2 గంటలు కష్టపడతాం, తర్వాత వెళ్ళి పడుకోవచ్చు. తర్వాత ఆ రోజంతా హాలిడే ఇస్తారు కదా. ఇలాంటివి మీరు కూడా కొంతమంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ కాబట్టి యూ హ్యావ్ టు టెల్ ఇన్ ద సిచ్యువేషన్. పల్లెటూర్లలో బాగా వేస్తారు ఓట్లు. పల్లెటూర్లలో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమిటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళతో. అర్బన్ పాపులేషన్లో ఈ ఏమంటారు దాన్ని, లేజీనో ఆ లెథార్జీనో మనకెందుకులే, ఎవరో ఓటేసుకుంటారు, మనం ఎందుకు చేసేది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దాన్ని కొంతవరకు మనం తగ్గించాలి. సో దానికి ఫ్రీక్వెంట్గా కొన్ని
ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం కాకుండా ఫ్రీక్వెంట్గా కూడా ఒక 3 monthస్కో 4 monthస్కో ఒకసారి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే అసలు ఓటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనం వేయకపోతే దానివల్ల నష్టాలు ఏంటి, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏంటి, మనము రిప్రజెంటేటివ్స్ ఎలా ఎన్నుకోవాలి అనేటువంటి దాన్ని కూడా ఎలా డిపార్ట్మెంట్స్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ, వీళ్ళంతా కూడా ఏంటి, యూ హ్యావ్ టు టేక్ యాజ్ అ మ్యాండేట్ టు గో అండ్ టాక్ టు ద పీపుల్. ఓకే, సో మనం చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, అది చేయండి. ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా పెంచండి. టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ప్లెడ్జ్ దట్ వీ షుడ్ ఓట్. ఈరోజు మనకి ఇచ్చిన మ్యాండేట్ కూడా అదే, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటిది ఈ ఇయర్ ఇచ్చినటువంటి థీమ్. సో విత్ దిస్ స్మాల్ మెసేజ్ ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ రిక్వెస్ట్ టేక్ ద ప్లెడ్జ్. మాట్లాడతారు మేడం.